హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! మీషోలో ఆర్డర్స్ ఎప్పుడైనా రాంగ్ వస్తే అసలేం చేయాలి? ఎక్స్‌చేంజ్ చేయాలా? రిటర్న్ చేయాలా? ఒకవేళ రిటర్న్ చేస్తే మనీ వస్తాయా? రావా? ఈరోజు ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఒకటైతే ఆర్డర్ చేశాను. పార్సెల్ వచ్చింది. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. అదేంటంటే ఒకటి బ్యాంగిల్ బాక్సు, అలాగే ఇంకొకటి 5 సెట్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. బ్యాంగిల్ బాక్స్ అయితే బానే వచ్చింది కానీ 5 సెట్ బాక్స్ అనేది క్లాత్ వేరే వచ్చింది. నేను క్లాత్‌ది ఆర్డర్ చేశాను. కానీ ఇదేమో కొంచెం ప్లాస్టిక్ టైప్‌లో వచ్చింది. విజిబుల్‌గా కనిపిస్తుంది. బావుంది స్టైల్‌గా, కానీ ఏదైనా గుచ్చుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే బ్యాంగిల్ బాక్స్ కూడా అంత క్వాలిటీగా అనిపియలేదు నాకు. ఒకసారి మీరే చూడండి. ఈ వీక్‌లో 3 ఆర్డర్స్ చేశాను. ఆ 3 ఆర్డర్స్ కూడా ఇలాగే కొంచెం డిఫాల్ట్‌గా అంత రాలేవు నాకు. సో, ఇదంతా ఏంటని చాలా విసుగొచ్చింది. ఎప్పుడైనా ఒకటో, రెండో రాంగ్ వస్తే ఓకే. ఎక్స్‌చేంజ్ ఆర్ రిటర్న్ పెట్టొచ్చు. కానీ ఇదైతే కంటిన్యూగా అలాగే వస్తుంది. సో, మనం ఏం చేయాలంటే మీషో వాళ్ళది జీమెయిల్ ఐడీ ఉంటుంది. వాళ్ళకి మనం మెయిల్ చేయాలి. అసలు మనం ఆర్డర్ చేసిందేంటో, మనకేం రిసీవ్ అవుతున్నాయో అవన్నీ పిక్చర్‌తో సహా వాళ్ళకి మెయిల్ చేస్తే నెక్స్ట్ టైమ్ మంచియి పంపిస్తారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చెయ్యరు. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అయితాను. సో, ఇప్పుడైతే నేను ఇదే పని చేశాను. వెంటనే ఇదంతా ఓపెన్ చేసి చూసి చెక్ చేశాక నాకంతగా నచ్చలేదు. మెయిల్ చేసి నేను ఎక్స్‌చేంజ్ పెట్టాను. ఎక్స్‌చేంజ్ పెట్టాక నాకెలాంటి ప్రోడక్ట్ రిసీవ్ అయిందో కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను, చూడండొకసారి. అలాగే చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. ఒకవేళ రిటర్న్ పెడితే మన మనీ మనకొస్తాయో లేదో అని. ఆ రీఫండ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళొచ్చి మన ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ లోపే మన బ్యాంక్‌లోకి అమౌంట్ అనేది పడిపోతాయి. సో, అలాంటి భయాలేం పెట్టుకోకండి. ఒకవేళ రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా రిటర్న్ చేసుకోవచ్చు ఈజీగా. సో, నాకు ఫస్ట్ వచ్చిన ప్రోడక్ట్ అయితే నచ్చలేదు. ఓకే. అది బావుంది కానీ నేను ఆర్డర్ చేసిందైతే అది కాదు అని చెప్పాను కదా! మళ్ళీ నేను ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఒక 4, 5 డేస్ తర్వాత ఇదిగో ఈ ప్రోడక్ట్ వచ్చింది చూడండి. ఇదైతే క్వాలిటీ చాలా బావుంది. నాకైతే నచ్చింది. నేనెలా అయితే కావాలనుకున్నానో అలా వచ్చిందన్నట్టు. లోపల బ్యాంగిల్ బాక్స్‌కి మంచిగా జిప్స్ ఇచ్చారు. అలాగే బ్యాంగిల్స్ పెట్టుకున్నాక అటు ఇటు కదలకుండా వీటికి సైడ్‌కి డబుల్ స్టిచ్ ప్లాస్టర్ కూడా ఇచ్చారు. అలాగే బాక్సెస్ కూడా క్లాత్ బాక్స్ వచ్చాయి. నాకైతే సూపర్‌గా నచ్చింది ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ లింక్, అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ 2 ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. ప్రోడక్ట్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ రివ్యూస్ చేసి నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇది జెన్యూన్ రివ్యూ అండి. ఎలాంటి ప్రమోషన్స్ అవి ఇవి ఏం కాదు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.